రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు యాదవకుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మా అన్న రామలన్న యాదవ్ గారి నాయకత్వంలో, మా అధ్యక్షుడు శెట్టి వంశీమోహన్ యాదవ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి 33 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా నాయకులందరూ కూడా ఇవాళ గాంధీ భవన్కి రావడం జరిగింది. ఇవాళ మా సమస్యలు ఎన్నో ఉన్నాయి, సమస్యలన్నీ కూడా వినిపించుకోవడం కోసం ఈరోజు వచ్చాను. అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ గౌడ్ గారికి కృతజ్ఞత తెలియజేయడానికి కూడా ఇవాళ ఈ సందర్భంగా రావడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు తెలంగాణ ముఖ్యమంత్రి అయినందుకు యాదవులు ఎంతగానో సంతోషపడ్డారు. యాదవులకు సముచిత న్యాయం జరుగుతుందని చెప్పి విలేజ్ల మండలాలు కూడా ఎంతగానో సంతోషాలు వ్యక్తపరిచారు. కానీ మాకు సముచిత న్యాయం జరగటం లేదు. జనాభా ప్రాతిపాదికన రాష్ట్రంలో 22% ఉన్నాం. దాదాపుగా 1,20,00,000 మంది గొల్లకురువులు ఉన్నాం. జనాభా ప్రతిపాదికన మాకు సముచిత న్యాయం చేకూర్చాలి. అంతేకాకుండా జనాభా ప్రతిపాదికన మాకు 5 ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలి. అంతేకాకుండా మంత్రి పదవులు ఇవ్వాలి. కార్పొరేషన్ చైర్మన్గా 5 కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వాలి. అంతేకాకుండా నామినేటెడ్ పదవులు ఎన్నో ఉన్నాయి. మా యాదవులకు సముచిత న్యాయం చేకూర్చాలి. ఇదివరకున్న ప్రభుత్వం కూడా మమ్మల్ని చూడనట్టుగా చూసింది. మీరు దయచేసి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు, మీ మంత్రివర్గం కూడా మాపై ఆలోచన చేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవుల జనాభా ఎక్కువగా ఉన్నాం. మమ్మల్ని ఇప్పటికే బీసీలో చేకూర్చారు. బీసీలో కూడా బీసీడీగా మమ్మల్ని చేకూర్చడం జరిగింది. ఇంతమంది రిజర్వేషన్ ఉన్నటువంటి మాకు, బీసీడీగా ఉన్నటువంటి మాకు ఎంత కాంపిటీషన్ ఉంది. ఇవాళ ఉద్యోగాల విషయంలో కూడా ఎంతో అన్యాయం జరుగుతుంది. మా కార్పొరేషన్ ఏర్పాటు చేశారే కానీ మా కార్పొరేషన్ సంబంధించినటువంటి నిధులు ఇంకా ఏర్పాటు చేయలేదు. 5,000 కోట్లతోటి మాకు నిధులు ఏర్పాటు చేయాలి. మా కార్పొరేషన్ చైర్మన్గా మా యాదవులను డిక్లేర్ చేయాలి. అంతేకాకుండా యాదవులకు సంబంధించినటువంటి దేవాలయాల్లో ఉన్నటువంటి పూజారులను ఎమ్మటే ప్రకటించాలి. వాళ్ళకు కూడా శాలరీని కూడా మీరు ప్రకటించాల్సిన అవసరం ఉందని చెప్పి గౌరవనీయమైనటువంటి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ గౌడ్ గారికి వినయపూర్వకంగా మా కమిటీ మొత్తం కూడా తెలియజేస్తున్నాం. జై యాదవ్, యాదవ్ ఐక్యత.